తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంకు దూరంగా దట్టమైన కారడవిలో సమ్మక్క సారలమ్మ వనదేవతల కొలువైన మేడారం వేదికగా రేపు కేబినెట్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు రేవంత్. ఇంతకు మేడారంలో రేవంత్ కేబినెట్ మీటింగ్ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇందులో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి? నిజంగా సంచలనమే. మనం ఇప్పటివరకు ప్రజల వద్దకు పాలనను చూశాం, ఆకస్మిక తనిఖీలు చూశాం. కానీ తొలిసారి రాష్ట్ర సచివాలయం బయట సెక్రటేరియట్ గోడలు దాటనుంది తెలంగాణ కేబినెట్. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ తో పాటు అధికార యంత్రాంగం మొత్తం అడవి బాట పట్టనుంది. అవును, దట్టమైన కారడవి బాట పట్టనుంది రేవంత్ కేబినెట్. సహజంగా హైదరాబాద్లోని భవ్యమైన సచివాలయంలో ఎయిర్ కండిషన్ రూమ్లు, ఫైల్స్, టేబుల్స్ మధ్యన జరిగే కేబినెట్ మీటింగ్స్ భిన్నంగా పట్నం దాటి అడవి గుండెల్లోకి వెళ్తుంది రేవంత్ సర్కార్. అవును, దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు దట్టమైన అడవి మధ్యలోని మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఖమ్మంలోని సిపిఐ బహిరంగ సభ పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని స్ట్రెయిట్ గా మేడారంకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అక్కడే సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఎప్పుడు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ కి భిన్నంగా అడవి మధ్యలో రేవంత్ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మేడారం పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. మేడారంలో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటుంది. కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకు సంబంధించిన అనేక అంశాలు ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రొటీన్ కు భిన్నంగా అందులోనూ ప్రత్యేకంగా మేడారంలో అడవి మధ్యలో కేబినెట్ మీటింగ్ పెట్టడం వెనుక రేవంత్ ప్రత్యేక ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలోనే కాదు, ఏకంగా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు మేడారం వేదిక. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. దక్షిణాది కుంభమేళాగా భావించే ఈ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అక్కడ కొలువైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిలో భాగంగా సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ చేసింది. అంతేకాకుండా ఏకంగా 300 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనుల్ని పూర్తి చేసింది. దీంతో ఇక్కడ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వం మేడారం ఆదివాసీ జాతరకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రపంచానికి చాటనుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు వాటిని ప్రారంభిస్తున్నారు. దానికంటే ముందు 18th ఇక్కడ నుంచి 18th ఈవినింగ్ నాడు మేడారంలో సాయంత్రం పూట రాష్ట్ర కేబినెట్ ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆదివాసులకే కాకుండా ఆదివాసి ఇతరులు కూడా కోట్లాది మంది, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే వారే కాకుండా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. కుంభమేళాల్ని మరిపించే విధంగా, కుంభమేళా కంటే అద్భుతంగా ఈ మేడారం జాతరని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఇది అద్భుతంగా జరగబోతుందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషంగా తెలియజేస్తున్నాను. మేడారంలో జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం మేడారం మహాజాతరకు అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల మాస్టర్ ప్లాన్తో పాటు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది కేబినెట్. దీంతో పాటు జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లతో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులు, కాళేశ్వరం బ్యారేజీల పునర్నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. ఇక సమ్మక్క సారలమ్మ వనదేవతలు సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. పీసీసీ ప్రెసిడెంట్ గా ఇక్కడి నుంచి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు రేవంత్. ఇక మేడారం ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ప్రాంగణాలను సీఎం రేవంత్ రెడ్డి అండ్ మంత్రుల బృందం ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీనికి తోడు సీఎంగా దేశంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం సచివాలయం గోడలు దాటి అడవి గుండెల్లోకి ప్రభుత్వాన్ని తీసుకువెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గిరిజన సంస్కృతిని గౌరవించడంతో పాటు వారి మనసులు దోచుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేబినెట్ భేటీపై రాజకీయ అంశాలు పక్కన పెడితే అభివృద్ధికి దూరంగా ఉండే ఆదివాసీలకు మీరు మాలో భాగమే అన్న సందేశాన్ని ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ ఆలోచనే ఇప్పటికే ఓ సంచలనంగా మారటంతో దీనిని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తే మరింత ఫలితాలు ఇస్తుంది అనటంలో సందేహం లేదు.